తల్లైనా సరోజన మనకున్నది తండ్రి సమ్మయ్య తల్లి సరోజనవా కొడుకులు లేనినాడో బిడ్డలు లేనినాడా మాది పుట్టాడు బలగా మా పుట్టాడు మా బలగములా నా కొడుకులు కలగాలి నాకు బిడ్డలు కలగాలి బలగములా నా జ్యోతి వెలుగాను తండ్రి సినసమ్మయ్య కొడుకులు మా కొడుకురాని ఇద్దరు కొడుకులాగాను ఆ కొడుకులు కలిగిన నాడే కొడుకులే బంగారం అనగా ఇద్దరు కొడుకుల తోడా బిడ్డలు ఆ బిడ్డరాని ఇద్దరు బిడ్డలని అయ్యో ఆ బిడ్డలు కలిగిన నాడే బిడ్డలే నా దైవం అన్నడా బిడ్డలే బంగారం అన్నడా నా బలగముల నా దోది వెలిగింది నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలు నా బిడ్డలు పేరుకు రావాలి నా కొడుకులు పేరుకు రావాలి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా వరారా కొడుకులు లేనాడు బిడ్డలు లేనాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతకాలన్న బాధలమ్మా పాలి వాళ్ళ ముందు నా కొడుకులు పరసలు కావద్దు నలుగుట్ట నా బిడ్డలు నా ఆధారం కావద్దని ఈ పిల్లలు తిన్ననాడు భార్య భర్తలు ఉన్ననాడు తండ్రి చిన్నదమ్మన్నా కొంగునడు ఒక చుట్టూ కోరి ఈ పిల్లల కొరకు నానా రాళ్ళు రబ్బాలు మొయ్యో అయిన గట్టం వేసి నానా దాని గట్టం వేసి తండ్రి కళ్ళు పెద్ద వేసుకొని అక్కడ పంట కట్టుకోను పిల్లలే నా దైవం అని దైవంగా దాదుకున్నా ఆ కనుకున్న కన్న తండ్రి తిన సమ్మయ్య ప్రాణం వెళ్ళిపోగా తండ్రికి ఎండాదికి వచ్చి బంగారామాదికి వచ్చిన ఎండాదికి రాలేదమ్మా బంగారామాదికి రాలే ఆ తండ్రి సంబంధ జీవి ఎవరి కొరకు ఆడబట్టినా ఓ భార్య సరోజనవా మనది ఏ నాటి నా బంధమో ఏ నాటి నా బంధమో వల్ల నీకు నాకు మన బాకీ చేరుకున్నది కొడుకులా చేతుల్లా బతుకో ఏ కొడుకు ఏమాటంటాడు ఏ కొడులు వాళ్ళ కన్నం పెట్టదు కొడుకులు ఏదన్నా మాటన్నాడు కొడలు వాళ్ళ కన్నం పెట్టన్నాడు ఓ భార్య సరేనావా నా భర్త చిన్న సమయ గీత వరత్తండు గత వరత్తండు నాకు బుక్కడన్నా నీ పెట్టిపోతావా అయ్యో నాకు ఇట్లా కూర్చొని నా దగ్గర చూస్తావా ఎక్కడుండే బడిగా వస్తున్నా అన్నవాడికి పెట్టిపోతున్నా పెట్టిన అన్న మూదీను ఉండు అన్న చోట ఉండు పెట్టినా కావాలే తిట్టినా కావాలే ఇకనైతే చూడరాను కోరి కొడుకు రవ్వన్న కోరి కొడుకు నాగరాజు మీరు చిన్న నాడు కొడుకు కొడుకులు ఎట్లా బతకారని ఆయన
కట్టం వేసిన కొడుకో కాలు కట్టం వేసినా కాకి కొట్టాకుంటదాదినా ఏమి తెలియదు ఎట్టిది అమ్మా అవి ఉంటది పైలము నా కొడుకా అవరోది పేరు కొడుకు రవాణా ఊరి కొడుకు నాగరాజు పటాల వరకు మా కటాలకి ఇంటికి రాగానే అవ్వ మంచాల ఆయన ఉండగా అని కొడుక ఒక్క మాట అడుగుంది కొడుక కొడక కొడక సుమలతవ్వా కొడల సపనవ్వా నేను నాడు బిడ్డలాడు నా ఇద్దరు బిడ్డలతో పాటుగా మీరిద్దరు బిడ్డలు అనుకున్నానమ్మా అవ్వ బిడ్డలోనే మేము దోసుకుంటే అది ఓలే నన్ను దోచుకున్నావా ఇట్లా కూర్చున్న బిడ్డలారా నాకు పెట్టే బుక్కలు మీ అత్తుంటావా అయ్యా అత్తలు పెట్టి సాదుకోండి అతను తిట్టారు బిడ్డనారా ఓ బిడ్డో ఓ బిడ్డ అనితవ్వా ఓ బిడ్డ సునీతవ్వా అయ్యో బిడ్డలారా ఏ చిన్న పండుగ వచ్చిన అన్నలు మరిసిపోయినా తమ్ములు మరిసిపోయినా వదిలు మరిసిన మిమ్మల్ని మరవలేదమ్మా బిడ్డలారా మాని బిడ్డలారా ఉన్నంత పండుగ చేసినా నా బాగా జరుగుతుంది బిడ్డలా బతుకమ్మ పండుగ బిడ్డలు మీరు మీ పిల్లలంతా నా చిలుకల గుంపులుగా మతం చుట్టూ కూర్చొని ఓ నాయన సమ్మయ్య అందరు సీలు కొనుక్కుంటాంటే నాయన నాకు ఆ సీల కావాలకి గాజులు కావాలి నా ఎత్తు బిడ్డలైనా నాయన కావర పెడుతున్నా మీ గౌరవలు మీ తీరేపోతున్నా అయ్య చేతి సీరలాగరాయే పండుగరాయే ఇవాటి రోజు నుంచి విడలా అందులో చేతి సీరలు విడలారా వదిలిన చేతి అన్నాలే అవ్వా బలగములాన బాగి చేరుతుందో ఏ పండుగ వచ్చిన విడలారా మగారింటి మనతో చూసారమ్మా మనతో మనిషేరు అన్న బిడ్డలు తమ బిడ్డలు కనుకున్న కన్న బిడ్డలు వాళ్ళుడా రమేష్ అన్న అల్లుడా రవయ్యా నేనున్నాడు అయ్యలారా పడుకులతోని పాటుగా ఓనారా కొడుకులోనే మిమ్మల్ని చూసుకున్నా తండ్రులే నన్ను చూసిరయ్యా ఇక నా బాగి చేరింది తెలుసు నా ఇద్దరు కొడుకులు ఉంటాను అయ్యా మాకు మామూలు మనతో వరసేరు నా కొడుకులు ఏదైనా తెలిసి తెలియక మాట అంటే బాధపడారయ్యా నీ తమ్ముళ్ళు చూడా ఒక తల్లి పిల్లల నాన్న అమ్మ కలిసి మెలిసి బతుకోవన్నడమ్మా
వేసినప్పుడే అగో ఆడవిల్ల కళ్ళు సరిపోయినా తండ్రైనా చిన్న సమ్మయ్య వినబడ్డప్పుడే అమ్మ సచ్చరజీవి సచ్చరజీవి అందుకే అంటారు మాదా కొడుకులకనేది సుతుల కొరకు బిడ్డలకనేది కన్నీళ్ళ కొరకు అయ్యా ఏంటి బంగారం రాను ముచ్చాలు ఎంత సంపాదన సచ్చిన్నాడు ఎవరు వచ్చిన్నాడు ఎవరు తెచ్చుకోలేదు ఎవరు కొడుకుల కనేది ఈ కరువుల కొరకంటే అయ్యో ఢిల్లీకి రాదైన తల్లిదండ్రులు కన్న కొడుకు అంటారు అయ్యో మా వచ్చిన దేవుడు ఎట్లా అర్థం చేయాలి కొడుకులు ఆఖరి పండుగ జరుపుకుంటాము కనుకున్న కన్న బిడ్డలు బలగా ఉండేపటికి తింటుండదో తాగుతుంటుందో అమ్మ తాత మా తండ్రి చక్కగా సరకం చేయాలి ఎవరు మీద కాయపడకుండా కనుకనే ఈ రామరామగిరిలో ఆడిచి చనిపోయిన చిన్న సమ్మయ్య జీవిత సరికాలు పంపిస్తాను నాదం మన ప్రాణం వెళ్ళిపోతే నాదా ఎలికేడో బిడ్డ లేదా అయ్యో బామ్మ ముచ్చాలగానే ఎత్తలేని అనుకుంటుందమ్మా నేను కొడుకుల కనాలి కొడుకు మీరు తెల్లాలి బిడ్డల కనాలి కన పేరు పైకది ఎందాలి భార్యల కొడుకు సైడోడు బిడ్డలేక చిన్నవే నన్నవే కొడుకు నువ్వు ఓడి కట్టిన భగవంతుడు బిడ్డనోడి కట్టాలి ఇక 10 ఏళ్ళు అయితే ఆ కొడుకు పెళ్లి చేసినాడు పరా ఇంట్లో పుట్టిన బిడ్డ మనకి కోడలుగా రాదా మరి కోడలను కన్న బిడ్డలేక ఊదుకుందామమ్మా రెక్కలబుడికి ఊరికి దూరమై కాడికి దగ్గర మనం కన్ను మూసినాడు మన ఇంటి కూడలే పేడ కొమ్ము పట్టుకొని వస్తుందమ్మా ఆడపిల్లలు లేని వాళ్ళనే లోకముల కొడుకుల కన్నా తల్లులు ఎంతమంది లేరు బిడ్డల కన్నా తల్లులు ఎంతమంది లేరమ్మా ఆ భగవంతుడు కొడుకు నోడి కట్టిండు బిడ్డ లేని వల్ల మనం ఇప్పుడేమి చేద్దామమ్మా మన కొడుకు పెళ్లి చేసినాడు మరి ఇంత పుట్టిన బిడ్డ మనకి కోడలుగా రాదా కోడళ్ళు బిడ్డలు చూసుకుందాం బాబా నాడు మన దేవి ముచ్చాల కన్నా మాట నేను వాటికి రావద్దమ్మా రాదు కత్తిరికాడి పోకుండా కనమయ్యట ఉండను భార్య మాట కాదు అన్నోడు కత్తిరికాడి కచ్చిగా కత్తిరు వేటి కచ్చరి రాజ్యమైతరు నాకెంత బలమని కత్తిరికాడి ఆయన ఏమి చేయగలరా ఎంతైనా కాడదాన్ని నేను అయ్యో నాకు అడవి లేదు నా భర్త నా మాట తీసుకోకుండా కొడుకు తోట మనకు బిడ్డ లేకుండా పర్వాలేదు నా కొడుకు పెళ్లి చేసిన ఆడకూడదా బిడ్డ అనుకుందాం అన్నాడు కొండదనం ఇచ్చినా కోడలు బిడ్డ 5 లక్షల బంగారం ఇచ్చినా అల్లు కొడుకు అవుతాడా కడుపు కనుకున్నా అయ్యో అత్తబడు అని బిడ్డలు అన్నం పెడుతుంది కానీ నా కొడుకు ఆడబిడ్డ అవుతుందా ఆడబిడ్డ లేని ఇల్లు మరొకరు గంటలు కూరలు ఇల్లు కూరలు ఎందుకంటే ఇంటికైనా ఆడబిడ్డ ఉండాలి అబ్బబ్బా ఇల్లు వస్తుంది మళ్ళీ కట్టినాడు 7 తండ్రులు నాడి ఆడబిడ్డ ఎదుగులు ఆడుకోవలసి వస్తున్నాడా ఏ పండుగ వచ్చిన నా కొడుకు ఒంటరి వాడైపోయాన అమ్మ అయ్యో ఆడపిల్ల లేని తల్లి ఆ తల్లి ఆమె పోతలేదు అది అన్నారో
నీకు నీకు పోయేనా పెట్టినారే కథలు దేవుడా పెట్టుకొని కొడుకు నవలతే రాటిని తల్లి మెడల్లా తల్లి ముచ్చారగానే ముచ్చారగానే ముద్దపడిపోతుందిరా ఏడేడు మెడలకు కూలిపోయినప్పుడు అందుకు ఎందరూ భక్తులకి భగవంతుడు దాసులు తిరుగుతున్నాట అడ్డమైన వారికి చెడ్డ దయ్యం కళ్ళ నీడలగనవని అంటాడు దేవుడు కొన్న ఈయన దేవుడు కళ్ళ కళ్ళన్న ఒకటి నువ్వు లేదు మెరుపు లేదు మబ్బు లేదు నా పాదాల మీద పడబడ సిరుకులు పడ్డాయని అరటి అదలు చూసుకుంటే ఇవాళ మన ఇంటిలో టీవీలో బొమ్మెట్లు కనబడుతుందో భగవంతుడు చేత గట్ట కనబడుతుంది ఇక్కడ దగ్గర 160 పూలకు నగరం లోపల పౌడమిన గురి వీలేటి వాడు పౌడమి రాజు వారి ఆ తల్లి ముచ్చాల వెళ్ళి 30 కొడుకు 6 ఏళ్ళ కొడుకు ఉండగా ఆడపిల్ల సంతానం వల్ల 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 ఏడిచి కోల్పోయింది ఆ తల్లి ముచ్చాల వెళ్ళి ఇప్పుడు భగవంతుడు అనుకున్నాడు ఇప్పుడే పోయి ఆ బిడ్డ అతిగా తెలుసు చెప్పేది కానాడు దేవుడు దేవ సంగమయ్యా అది జరిగి ఇప్పుడు అయ్యి పాఠాలు కొండనొక్క తల్లి నల్లని మప్పుల్లా దేవా అటువంటి కనుక కలవంలో ప్రత్యక్షమైండు లింగంలో భవంగా రూపుడయ్యా ఆ తల్లి తలాపడ ఉట్టిండు తల మీద చేసి ఓ బిడ్డ ముచ్చాల కన్నా నేను కవిని కాదు మోవిని కాదు అబద్ధం చేసిన దయ్యాన్ని కాదు పినకొండ రాక్షసిని కాదు నీ భక్తి నేను మెచ్చని నీ ముక్తి మెచ్చని సంతానం వేయడానికి వచ్చిన సాక్షాత్ భగవంతున్నమ్మా బిడ్డ నీకు అటువంటి కలిగినవి 6 ఏళ్ళ గిడగాల్పు 6 ఏళ్ళ కొడుకు సైతోడు నీకు చక్కని ఆడపిల్లను ఓడిగాలుతాన బిడ్డ భగవంతుడు చరణ చెబుతా ఒకటి మాటల మాయమై గట్ల ఎండుకొండల దేవుడు కన్నా తల్లి తల్లి ముచ్చల ముచ్చల ఉన్నదమ్మా పాడి ఆ తల్లి దిక్కున్నా
పక్క అరమ వరమ పక్కల్లా ఉన్నారు ఇద్దరు దాసీవా కలిసిన ముఖమే అయితే ఇంకో కట్టరా అరమ వరమ సంప్రదాయానికి ఇట్లా కాలైతే నీ మొగడికి కట్టే పెడతాడు పాత సాయి ఇప్పుడు సాయితే కాదు 25 సాయి నాది 5-6 మీరే అంతే చేస్తాను ఎవడొచ్చేవాడు చాలు తెంపిండు ఎవడొచ్చిండు అవును వచ్చింది ఇంటికి వచ్చిందా ఇంటి దగ్గరికి వచ్చిందా బైపాస్ వచ్చిందా మరి పాలు తెలిపిస్తారు నువ్వు పలాన వాటిని నువ్వు ఇంట్లో అంటే నీ పక్క పోయి పక్క గది నీ పక్క పని ఏమంటే పాలు తెలిపిస్తాను ఏమన్నా ఇంటికి వెళ్ళి వచ్చిందా ఇంటి ముందరికి వెళ్ళి వచ్చిందా దొంగని కాడ చెప్పే లాభం అంటవ్వా పలాన వాటిని అత్తరు ఎక్సలు పనులు వేసుకొని అత్తరవ్వ అంపలకాడి 2,000 లోట్లు ఎత్తుకపోతాం అందుకని థమ్సప్ బాటిల్ కోసుకొని పెట్టుకున్నా ఎవరు ఎత్తుకపోడు సాల్తాయి సాల్తాయి జంబాలు అయితే అయిపోయి ఏమన్నది అంటారు రోజు కడుక్కునే నేను వచ్చేవాడు కాదు పోయేవాడు కాదమ్మా బైపాస్ వచ్చిందా మరి సక్కపల్లి వ్యాపారికి వెళ్ళి రావచ్చు ఇట్లా రావచ్చు అట్లా ఇక్కడ వచ్చింది ఏమో వచ్చిన వాళ్ళకి నాకేమరక పాడవాడి చెప్పావా నరసక్కపల్లి ఏమో ఉంటుంది నాకేమరక నర్సకపల్లినే ఉంటుంది ఇదరమ్మ దాసులారా చెప్పు అంటే రాగం తిస్తారు వచ్చినట్టే అయిపోయి ఏమన్నా మేము కూడా సైడ్ కొట్టుంటాం నీ లెక్క మేము కూడా చూసుకుంటాం అది గాయలు అని చెప్పి చెప్పడానికి రాదు అది బిత్రి అన్నది గాయదాన్ని అవ్వాలి చదువుకున్న పొలం చెప్తా సారిగా చెప్తుంది మెల్లగిన సారి పిచ్చు దొరకబట్టి దొరుకుతుంది నువ్వు చెప్పమ్మా సారిగా చెప్పాలి ఎందుకంటే చదువుకున్నదే పొలం కాగితాన్ని నేను బోడదాన్ని నేను మంచిదాన్ని చదువుకొని చెప్తా గిదేరా నిన్ను నిన్ను మన బయటోళ్ళు గుంజా 11 రోజుల కాంచి తక్కువ అక్కడ లేడా లింగయ్య లేడా మూల మీద లింగయ్య అమ్మా దాసులారా అమ్మా కలలోన భగవంతుడయ్యా
నువ్వు ఒక్కదానివే. వాడొచ్చరు, వీడొచ్చరు, సారి. ఇదిగో, ఇదిగో. భగవంతుడు వచ్చి అయ్యా, నీకు ఇక తప్పకుండా అయినట్టే అవ్వ. ఆ భగవంతుడి సంతాన బలం వచ్చినప్పుడు అందుకే అనరామా, ఏ తల్లికైనా బాహున్నదా, బలమున్నదా, కళ్యాణ